నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 42 సర్గః. 42వ సర్గ. వానరులు లంకను ఆక్రమించుట, రాక్షసులతో యుద్ధము చేయుట. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణ మందిరం న్యవేదయన్ పురీం రుద్ధాం రామేణ సహ వానరైః. పిమ్మట అక్కడనున్న రాక్షసులు రావణుని ఇంటికి వెళ్లి, వానరులతో కూడిన రాముడు లంకను ముట్టడించినాడు అని చెప్పిరి. రుద్ధాం తు నగరీం శ్రుత్వా జాత క్రోధో నిశాచరః. విధానం ద్విగుణం కృత్వా ప్రాసాదం చాప్యరోహత. నగరము ముట్టడింపబడినదని విని రావణుడు రెట్టింపు ఏర్పాట్లు చేసి ప్రాసాదము పైకి ఎక్కెను. సదదర్శ వృతాం లంకాం శశైలవన కాననాం అసంఖ్యేయైర్హరిగణైః సర్వతో యుద్ధకాంక్షిభిః. ఆ రావణుడు లెక్కింపశక్యము కాని యుద్ధమును కోరుచున్న వానర సముదాయముల చేత అన్ని వైపులా చుట్టబడిన శైల వన అరణ్య సహితమైన లంకను చూచెను. సదృష్ట్వా వానరైః సర్వైర్వసుధాం కపిలీకృతాం కథం క్షపయితవ్యాః స్యురితి చింతాపరోభవత్. రావణుడు ఆ వానరులందరూ కప్పివేయుట చేత కపిలవర్ణముతో అనగా పసుపు పచ్చగా ఉన్న భూమిని చూచి వీళ్లని నశింపచేయుట ఎట్లా అని ఆలోచనలో మునిగెను. సచింతయిత్వా శుచిరం ధైర్యమాలంబ్య రావణః రాఘవం హరియూథాంశ్చ దదర్శాయతలోచనః. ఆ రావణుడు చాలాసేపు ఆలోచించి ధైర్యము అవలంబించి ఆశ్చర్యము చేత వికసించిన నేత్రములతో రాముణ్ణి వానర సైన్యములను చూచెను. రాఘవః సహసైన్యేన ముదితో నామ పుప్లువే లంకాం దదర్శ గుప్తాం వై సర్వతో రాక్షసైర్వృతాం. రాముడు సంతోషించుచు సైన్యముతో కూడా కొంచెము ముందుకు శీఘ్రముగా వెళ్ళెను. అంతటా నిండి ఉన్న రాక్షసుల చేత రక్షింపబడుచున్న లంకను చూచెను. దృష్ట్వా దాశరథిర్లంకాం చిత్రధ్వజ పతాకినీం జగామ మనసా సీతాం దూయమానేన చేతసా. విచిత్రములైన ధ్వజములు పతాకములు గల లంకను చూచి రాముడు దుఃఖించుచున్న మనస్సుతో సీతను స్మరించెను. అత్ర సా మృగశాభాక్షీ మత్కృతే జనకాత్మజా పీడ్యతే శోక సంతప్తా కృశాస్థండిలశాయిని. లేడి పిల్ల కండ్ల వంటి కండ్లు గల ఆ సీత శోకముతో బాధపడుచు కృషించి నేలమీద శయనించుచు నా కోసమే పీడింపబడుచున్నది కదా. నిపీడ్యమానాం ధర్మాత్మా వైదేహీమను చింతయన్ క్షిప్రమాజ్ఞాపయద్రామో వానరాన్ ద్విషతాం వధే. ధర్మాత్ముడైన రాముడు బాధింపబడుచున్న సీతను గూర్చి స్మరించుచు శత్రువులను సంహరించుటకై వానరులను వెంటనే ఆజ్ఞాపించెను. ఏవముక్తే తు వచసి రామేణాక్లిష్టకర్మణా సంఘర్షమాణాః ప్లవగాః సింహనాదైరపూరయన్. శ్రమ పడకుండా కార్యములను సాధించు రాముని మాటలు విని వానరులు ఒకరితో ఒకరు పోటీ పడుచు దిక్కులను సింహనాదములతో నింపిరి. శిఖరైర్వికిరామైతాం లంకాం ముష్టిభిరేవ వా ఇతి స్మదధిరే సర్వే మనాంసి హరియూథపాః. ఈ లంకపై పర్వత శిఖరములను వర్షించెదము లేదా పిడికిళ్లతో బ్రద్దలు కొట్టెదము అని
ఆ వానర నాయకులు మనస్సులలో తలచిరి. ఉద్యమ్య గిరి శృంగాని మహాంతి శిఖరాణి చ తరూంశ్చోత్పాట్య వివిధాంస్తిష్ఠంతి హరియూథపాః. వానర సేనా నాయకులు పర్వత శిఖరములను ఎత్తి పెద్ద శిఖరములను అనేక విధములైన వృక్షములను పెకలించి యుద్ధ సన్నద్ధులై నిలచి ఉండిరి. ప్రేక్షతో రాక్షసేంద్రస్య తాన్యనీకాని భాగశః రాఘవ ప్రియకామార్థం లంకామారురుహుస్తదా. ఆ వానర సైన్యములు గుంపులు గుంపులుగా ఏర్పడి రావణుడు చూచుచుండగానే రామునకు సంతోషము కలిగించవలెను అను కోరికతో లంకను ఎక్కినవి. తేతామ్రవక్త్రాహే మాభా రామార్తే త్యక్త జీవితాః లంకామేవాభ్యవర్తంత సాలభూధర యోధినః. ఎర్రని ముఖములు బంగారు శరీరఛాయ గల ఆ వానరులు రాముని కొరకై జీవితములను విడచుటకు ఉద్యుక్తులై వృక్షములను పర్వతములను ఆయుధములుగా తీసుకొని లంక వైపు వెళ్ళిరి. తే ద్రుమైః పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాః ప్రాకారాగ్రాణ్యసంఖ్యాని మమంథుస్తోరణాని చ. ఆ వానరులు వృక్షముల చేత పర్వత శిఖరముల చేత పిడికిళ్ల చేత అనేకములైన ప్రాకార శిఖరములను ముఖద్వారములను పడగొట్టిరి. పరిఖాః పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంసుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్ఠైశ్చ వానరాః. వానరులు నిర్మలమైన ఉదకముతో నిండిన పరిఖలను మట్టి పర్వత శిఖరములు గడ్డి కర్రలు వేసి నింపివేసిరి. తతః సహస్రయూథాశ్చ కోటియూథాశ్చ యూథపాః కోటియూథాశతాశ్చాన్యే లంకామారురుహుస్తదా. అప్పుడు 1000 యూథములు గల యూథ నాయకులు, 1,000,000 యూథములు కలవారు, 100 కోట్లు యూథములు కలవారు లంక మీదకు దండెత్తిరి. కాంచనాని ప్రమర్దంతస్తోరణాని ప్లవంగమాః కైలాస శిఖరాభాణి గోపురాణి ప్రమత్య చ. వానరులు బంగారు ముఖద్వారములను విరుగగొట్టుచు కైలాస శిఖరముల వంటి గోపురములను పడగొట్టుచు లంకను ఆక్రమించిరి. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః లంకాం తామభిధావంతి మహావారణ సన్నిభాః. మహాగజముల వంటి ఆ వానరులు ఎగురుచూ దుముకుచూ గర్జించుచూ ఆ లంక వైపు పరుగెత్తిరి. జయత్యురుబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యధావంత లంకాయాః ప్రాకారం కామరూపిణః. కోరిన రూపములు ధరించగల ఆ వానరులు గొప్ప బలము కల రాముడు సర్వోత్కర్షగా ఉన్నాడు, మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముని చేత రక్షింపబడుచున్న రాజైన సుగ్రీవుడు సర్వోత్కర్షగా ఉన్నారు అని ఘోషించుచు గర్జించుచు లంకా ప్రాకారము వైపు పరుగెత్తిరి. వీరబాహుః సుబాహుశ్చ నలశ్చ పనసస్తథా నిపీడ్యోపనివిష్టాస్తే ప్రాకారం హరియూథపాః ఏతస్మిన్నంతరే చక్రుః స్కంధావార నివేశనం. వీరబాహువు సుబాహువు నలుడు పనసుడు అను వానర నాయకులు లంకా ప్రాకారమును ఆక్రమించి ఉండిరి. ఇంతలో సైన్యమును మోహరించిరి. పూర్వద్వారం తు కుముదః కోటిభిర్దశభిర్వృతః ఆవృత్య బలవాంస్తస్థౌ హరిభిర్జిత కాశిభిః. బలవంతుడైన కుముదుడు జయశీలులైన 1,000,000 మంది వానరులతో కూడి తూర్పు ద్వారమును అనగా ఆగ్నేయ భాగమును అడ్డగించుచు నిలచెను. సహాయార్థే తు తస్యైవ నివిష్టః ప్రసభో హరిః పనసశ్చ మహాబాహుర్వానరైరభిసంవృతః. ఆ కుముదునకు సహాయము చేయుటకై వచ్చిన ప్రసభుడు మహాబాహువైన పనసుడు వానరులతో కలిసి నిలిచి ఉండిరి.
దక్షిణద్వారమాసాద్య వీరః శతబలిః కపిః ఆవృత్య బలవాంస్తస్థౌ విశంత్యా కోటిభిర్వృతః. వీరుడు బలవంతుడు అయిన శతబలి 20 కోట్ల మంది వానరులతో కలిసి దక్షిణ ద్వారమును నైరుతి భాగమును అడ్డుకొని నిలబడెను. సుషేణః పశ్చిమద్వారం గత్వా తారాపితా హరిః ఆవృత్య బలవాంస్తస్థౌ కోటిభిరావృతః. బలవంతుడు తార తండ్రి అయిన సుషేణుడు నైరుతి ద్వారమును కోట్ల మంది వానరులతో కూడి వెళ్లి ఆక్రమించెను. ఉత్తరద్వారమాగమ్య రామః సౌమిత్రిణా సహ ఆవృత్య బలవాంస్తస్థౌ సుగ్రీవశ్చ హరీశ్వరః. లక్ష్మణ సహితుడైన రాముడు, వానర నాయకుడైన సుగ్రీవుడు ఉత్తరద్వారము చేరి దానిని అడ్డగించి నిలచిరి. వృక్షానాం భీమకోపానాం ధూమ్రః శత్రునిబర్హణః వృత్యః కోట్యా మహావీర్యస్తస్థౌ రామస్య పార్శ్వతః. శత్రు సంహారకుడు మహాపరాక్రమవంతుడు అయిన ధూమ్రుడు భయంకరమైన కోపముగల కోటి భల్లూకములతో రాముని ప్రక్కనే నిలచెను. సన్నద్ధస్తు మహావీర్యో గదాపానిర్విభీషణః వృతో యత్తైస్తు సచివైస్తస్థౌ యత్ర మహాబలః. గొప్ప పరాక్రమము గల విభీషణుడు గద హస్తమునందు ధరించి యుద్ధ సన్నద్ధుడై యుద్ధమునకు సంసిద్ధులుగా ఉన్న మంత్రులతో కూడి మహాబలశాలి అయిన రాముడు ఉన్న ప్రదేశమునందే నిలచెను. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః సమంతాత్ పరిధావంతో రరక్షుర్హరివాహినీం. గజ గవాక్ష గవయ శరభ గంధమాదనులు అన్ని వైపులా తిరుగుచు వానర సైన్యమును రక్షించిరి. తతః కోపపరీతాత్మా రావణో రాక్షసేశ్వరః నిర్యాణం సర్వసైన్యానాం ధృతమాజ్ఞాపయత్తదా. పిమ్మట రాక్షసరాజైన రావణుడు కోపముతో నిండిన మనస్సుతో అప్పుడు వెంటనే సర్వసైన్యములు యుద్ధమునకై బయలుదేరి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను. ఏతచ్ఛ్రుత్వా తదా వాక్యం రావణస్య ముఖేరితం సహసా భీమ నిర్ఘోషముద్ఘుష్టం రజనీచరైః. రావణుని ముఖము నుండి ఆ మాటలు వెలువడగానే అప్పుడు రాక్షసులు వెంటనే భయంకరములైన ధ్వనులు కలుగునట్లు సింహనాదములు చేసిరి. తతః ప్రబోధితాభేర్యశ్చంద్రపాండుర పుష్కరాః హేమకోణైరభిహతా రాక్షసానాం సమంతతః. పిమ్మట అన్ని వైపుల నుండి రాక్షసులు బంగారు దండముల అగ్రముల చేత కొట్టుచు చంద్రుడు వలె తెల్లనైన పుష్కరములు గల భేరులను మ్రోగించిరి. వినేదుశ్చ మహాఘోషాః శంఖాః శతసహస్రశః రాక్షసానాం సుఘోరాణాం ముఖమారుతపూరితాః. భయంకరులైన రాక్షసుల ముఖ వాయువుల చేత నింపబడినవై వందల కొలది వేల కొలది శంఖములు గొప్ప ఘోషముతో ధ్వని చేసినవి. తే బభుః శుభనీలాంగాః శశంఖారజనీచరాః విద్యున్మండల సన్నద్ధాః సబలాకా ఇవాంబుదాః. శంఖములు చేతులలో ధరించి ఉన్న అందమైన నల్లని శరీరములు గల రాక్షసులు మెరుపుల మండలములచే చుట్టబడిన కొంగలతో కూడిన మేఘముల వలె ఉండిరి. నిష్పతంతి తతః సైన్యా హృష్టా రావణ చోదితాః సమయే పూర్యమాణస్య వేగా ఇవ మహోదధేః. అప్పుడు రావణుని చేత ప్రేరేపింపబడిన సైనికులు సంతోషించుచు ప్రళయకాలములో నిండిపోవుచున్న సముద్రపు జల ప్రవాహములు వలె బయలుదేరిరి. తతో వానర సైన్యేన ముక్తో నాదః సమంతతః మలయః పూరితో ఏన ససాను ప్రస్థకందరః. పిమ్మట వానర సైన్యము అన్ని ప్రదేశములందు చేసిన ధ్వని చర్యలతోనూ విశాల శిలలతోనూ గుహలతోనూ నిండిన మలయ పర్వతమును నింపివేసినది. శంఖదుందుభి నిర్ఘోష సింహనాదస్తరస్వినాం పృథివీం చాంతరిక్షం చ సాగరం చాభ్యనాదయత్.
బలవంతులైన ఆ రాక్షసుల శంఖధ్వని, దుందుభిధ్వని, వానరుల సింహనాదము భూమి ఆకాశ సముద్రములను ధ్వనింపచేసెను. గజానాం బృంహితైః సార్ధం హయానాం హేషితైరపి రథానాం నేమినిర్ఘోషై రక్షసాం పదనిస్వనైః. గజముల ఘీంకారములతోనూ, గుర్రముల సకిలింపులతోనూ, రథచక్రధ్వనులతోనూ, రాక్షసుల పాదధ్వనులతోనూ కలిసి శంఖాదిధ్వని భూమ్యాకాశములందు వ్యాపించెను. ఏతస్మిన్నంతరే ఘోరః సంగ్రామః సమపద్యత రక్షసాం వానరాణాం చ యథా దేవాసురే పురా. ఇంతలో పూర్వము దేవాసురుల మధ్య జరిగినట్లు రాక్షసుల వానరుల మధ్య ఘోరమైన యుద్ధము జరిగెను. తే గదాభిః ప్రదీప్తాభిః శక్తిశూల పరశ్వధైః నిజఘ్నుర్వానరాన్ సర్వాన్ కథయంతః స్వవిక్రమాన్. ఆ రాక్షసులు తమ పరాక్రమమును గూర్చి చెప్పుచు వానరులను ప్రకాశించుచున్న గదలతోనూ, శక్తులతోనూ, శూలములతోనూ, గండ్రగొడ్డళ్లతోనూ కొట్టిరి. తతో వృక్షైర్మహాకాయాః పర్వతాగ్రైశ్చ వానరాః నిజఘ్నుస్తాని రక్షాంసి నగైర్దంతైశ్చ వేగినః. రాజా జయతి సుగ్రీవ ఇతి శబ్దో మహానభూత్. పిమ్మట పెద్ద శరీరములు గల వానరులు వేగముగా ఆ రాక్షసులను వృక్షములతోనూ పర్వత శిఖరములతోనూ కొట్టిరి. రాజైన సుగ్రీవుడు సర్వోత్కర్షగా ఉన్నాడు అను గొప్ప ధ్వని కూడా అక్కడ వ్యాపించెను. రాజన్ జయ జయేత్యుక్త్వా స్వస్వనామ కథాం తతః రాక్షసాస్త్వపరే భీమాః ప్రాకారస్థా మహీం గతాన్ వానరాన్ భిందిపాలైశ్చ శూలైశ్చైవ వ్యదారయన్. భయంకరులైన మరికొందరు రాక్షసులు ప్రాకారము పైన ఉండి, రాజా నీకు జయము కలుగుగాక, జయము కలుగుగాక అని పలుకుచు తమ తమ పేర్లు చెప్పుచు నేలమీద ఉన్న వానరులను భింది పాలములతోనూ శూలములతోనూ చీల్చిరి. వానరాశ్చాపి సంక్రుద్ధాః ప్రాకారస్థాన్ మహీం గతాః రాక్షసాన్ పాతయామాసు ఖమాప్లుత్య స్వబాహుభిః. నేలమీద ఉన్న వానరులు కోపించి ఆకాశములోనికి ఎగిరి ప్రాకారము మీద ఉన్న రాక్షసులను తమ బాహువులతో లాగి క్రింద పడద్రోసిరి. ససంప్రహారస్తు ములో మాంసశోణిత కర్దమః రక్షసాం వానరాణాం చ సంబభూవాద్భుతోపమః. ఆ రాక్షస వానరుల మధ్య జరిగిన మాంస రక్తములు అను బురదతో నిండిన ఆ వ్యాకులమైన యుద్ధము ఆశ్చర్యకరముగా ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే యుద్ధకాండే 24 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.